హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఎందుకు అద్భుతమైనటువంటి లొకేషన్ అని అంటే అండి, ఇది వచ్చేసి మనకి తక్కెళ్ళపల్లి అండి. తక్కెళ్ళపల్లి అనేది మనకి సాగర్ హైవేలో ఉంటుంది. ఈ తక్కడపల్లి జంక్షన్ చూసుకున్నట్టయితే మనకి గేట్వే ఆఫ్ ది ఫోర్త్ సిటీ అని కూడా అనుకోవచ్చు అండి. ఏదైతే మనకి కోర్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ మనకి మీర్ఖాన్పేటలో జరుగుతున్నాయో అది మనకి సెంటర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గేట్వే అవుతుందండి. ఈ యొక్క గేట్వే కూడా చూసుకున్నట్టయితే మనకి సాగర్ హైవే టు శ్రీశైలం హైవే కూడా కనెక్టింగ్ అయ్యేటువంటి రోడ్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సేల్స్ డైరెక్టర్ అయినటువంటి ప్రభాకర్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే అండి, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ప్రభాకర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ సార్ బాగున్నారా? బాగున్నాను సార్. తక్కెళ్ళపల్లి నుంచి ఈ ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది, అలాగే ప్రాజెక్ట్ నేమ్ కూడా చెప్పండి సార్. హాయ్, నా పేరు ప్రభాకర్ అండి. హరిత టౌన్షిప్ ప్రాజెక్ట్ నేము టోటల్గా 26 ఎకరాల వెంచర్ అండి. అప్రూవల్స్ వచ్చేసేసి మనకు DTCP రేరా అనుమతులతో కూడుకున్న ప్రాజెక్ట్ అండి. సార్ ముందుగా మనకి ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. ప్రాజెక్ట్ కనెక్టివిటీ వచ్చేసేసి తక్కెళ్ళపల్లి నుంచి మనకు కరెక్ట్గా 2.5 కిలోమీటర్స్ అవుతుందండి మన ప్రాజెక్టు. ఇక్కడ నుంచి ఏదైతే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు తక్కెళ్ళపల్లి నుంచి మనకు మీర్ఖాన్పేట వరకు, ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మన ప్రాజెక్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి గేట్వే ఆఫ్ ది ఫోర్త్ సిటీ అని చెప్పుకున్నాం తక్కెళ్ళపల్లి అన్నది. మనకి మీర్ఖాన్పేట అన్నారు కదా, ఈ సాగర్ హైవే నుంచి ఈ రోడ్ మనకి మీర్ఖాన్పేట కాకుండా శ్రీశైలం హైవే అది ఎక్కడ కనెక్టివిటీ అవుతుంది? తక్కెళ్ళపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మీర్ఖాన్పేట నుంచి కొత్తూరు దగ్గర కనెక్ట్ అవుతుందండి శ్రీశైలం హైవే. సార్ మనకి మీర్ఖాన్పేట అనగానే కూడా అంటే హార్ట్ ఆఫ్ ది ఫోర్త్ సిటీ అని చెప్పుకోవాలండి. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంది? రీసెంట్గా సీఎం గారు FCDA ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారండి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అంటే సుమారు 7 మండలాలు, 56 విలేజ్లు, 30,000 ఎకర్స్ ల్యాండ్ ఈ ఫ్యూచర్కి సంబంధించిన పర్మిషన్స్, హౌజెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ పర్మిషన్స్ అన్ని కూడా FCDA ఆఫీస్ ఉందండి. అదే FCDA ఆఫీస్ మొన్న 10th జూన్ లాంచ్ అయింది. తర్వాత దాని పక్కనే స్కిల్ యూనివర్సిటీ కూడా దాదాపుగా కంప్లీట్గా వచ్చింది. అది అక్కడ నుంచి కరెక్ట్గా టాటా రతన్ ఫీట్ రోడ్ 330 రోడ్డు కూడా ఆమన్గల్ వరకు, అంటే ఎగ్జిట్ 13 రావిరాల నుంచి ఆగుతోటపల్లి ఆమన్గల్ వరకు 42.5 కిలోమీటర్స్ కనెక్ట్ చేస్తున్నారండి. ఓకే, అంటే మనకి ఇక్కడ నుంచి అది కోర్పాట్ కోర్పాట్ ఈ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుందో సార్? హరిత ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుందండి. అంటే కేవలం 8 కిలోమీటర్లు. అవునండి. ఇటు ఏమో 2.5 గేట్వే దగ్గర. అవును సార్. ఇది వచ్చేసి 8 కిలోమీటర్స్. అవును. ఇంకో విషయం ఏంటంటే మనకు ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్ గురించి 4,000 ఎకర్స్ అలాట్ చేసిందో గవర్నమెంట్, అవన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ లైఫ్ సైన్సెస్ సంబంధించిన ఒక 17 కంపెనీలకు గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగిందండి. సుమారు అక్కడ 5 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. ఏది ఈ 14 కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ టోటల్ 13 lakhs ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎక్సిట్ చేశారు. దాంట్లో మెయిన్ ఈ లైఫ్ సైన్సెస్ హబ్ ఎంప్లాయ్మెంటే ఒక 5 లక్షలు. ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ కు నివాస యోగ్యాలు, రెసిడెన్షియల్ కావాలి కదా, మనం దానికి సమీపంలో ఉన్నాం. ఓకే, అంటే ఫ్యూచర్ లో ఇది రెసిడెన్షియల్ ఏరియా అన్నట్టు ఇదంతా. అవును సార్, అవును సార్. అయితే సార్, ఈ లైఫ్ సైన్స్ హబ్ అన్నారు కదా, చాలా మంది కూడా తెలియని వారికి కూడా నేను ఇన్ఫర్మేషన్ మీ గురించి అడుగుతున్నాను. ఈ లైఫ్ సైన్స్ హబ్ లో మనకి ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి సార్? లైసెన్స్ హబ్ లో సుమారు ఇక్కడ రీసెర్చ్ అండ్ లేబొరేటరీస్ ఎక్కువ ఉంటాయండి. పరిశ్రమలు అంటే కాలుష్య రహిత ప్రాజెక్టులు టోటల్ గా గ్రీన్ ఫార్మా, ఇందులో ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ అనుకోండి, MS అనుకోండి, భారత్ బయోటెక్ అనుకోండి, హెటీరో డ్రగ్స్ అనండి, ఇలాంటి కంపెనీస్ వస్తున్నాయి. కానీ మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు, కాలుష్యం ఉండదండి. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మేజర్గా ఉంటున్నాయండి. అయితే అండి, ఏదైతే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలో ఏ కంపెనీస్ వచ్చినా కూడా దాంట్లో మనకైతే నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అండి. అవును సార్. ఏదైతే ఇప్పుడు లైఫ్ సైన్స్ హబ్ అని చెప్పారో, ఇప్పుడు సార్ చెప్పిన కంపెనీస్ అన్ని కూడా ఈ లైఫ్ సైన్స్ హబ్ లో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అన్నట్టు. సార్, ఇందులో ఓవరాల్ గా మనకి ప్లాటింగ్స్ ఎన్ని వచ్చినాయి సార్? టోటల్ గా 216 ప్లాట్స్ సార్. దీంట్లో 216. అవును సార్. ఎంత మనకి బేసిక్ డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి సార్? 3650 సార్. 3650 అంటే అన్ని కూడా 200 గజాలు. 200 గజాలు మేజర్గా ఉన్నాయి సార్. ఏదైతే మనకు ఈ మెయిన్ 60 ఫీట్ రోడ్కి ఇచ్చాం కదా, ఇవన్నీ కూడా 333 పెద్ద బిట్లు సార్. కమర్షియల్ 60 ఫీట్ రోడ్ కి కమర్షియల్ బిట్స్ ఇచ్చాం. మిగతా అన్ని కూడా 200 గజాలు సార్. 3650. అయితే దీంట్లో ప్రాజెక్ట్ లో నేను నోటీస్ చేసింది ఇంకోటి కూడా ఉంది సార్. మీరు పార్క్స్ ఇచ్చిండ్రు ఇప్పుడు దీనిలో సార్. మనం రాగానే మనం ప్రాజెక్ట్ చూసినాము. అవును సార్. మీరు పార్క్స్ 60 ఫీట్ రోడ్స్ కి ఇచ్చిండ్రు. అవును సార్. ఎందుకంటే ఇది యాక్చువల్గా కమర్షియల్ చేస్తారు అందరు. అవును సార్. 60 ఫీట్ లో రోడ్ దగ్గర పార్క్ చేయడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో
ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 60 ఫీట్ రోడ్లో మనం నష్టపోయినా సరే ఇక్కడ ఇస్తే ప్రైమ్ ప్రాజెక్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో పార్కుని ఇది సుమారు 2440 గజాలు ఇక్కడ కేటాయించి ఈ ఫస్ట్ పార్క్ని డెవలప్ చేశాం సార్. జనరల్గా ఏం చేస్తారంటే సార్ పార్క్స్ అన్నది ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్లో అంటే లేఅవుట్ కొంచెం క్రాసెస్ దగ్గర అక్కడ పార్క్స్ ఇచ్చేస్తాం. అవును సార్. మీరు మిడిల్ ఇచ్చింది సార్ ఇది. అవును సార్. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పండి. మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? మనకి 60 ఫీట్ల రోడ్లు 2 ఇచ్చాం సార్. 40 ఫీట్ల రెండు మిగతా మొత్తం టోటల్గా 33 ఫీట్స్ సంబంధించిన రోడ్స్ ఉన్నాయి సార్. ఓకే. ఇంకా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయానికి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సార్. ఎలక్ట్రిసిటీ కూడా బయట పోల్స్ కనబడు, టోటల్గా అండర్ గ్రౌండే. తర్వాత వాటర్కి వచ్చేసేసి 1,50,000 లీటర్ల కెపాసిటీ, 1.5 KL లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఒకటి, కింద ఒక 75,000 లీటర్ల సంపు, తర్వాత 75,000 లీటర్స్ పైన స్టోరేజ్ చేసుకొని ఈచ్ ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని కూడా సార్ HMD లేఅవుట్కి ఇస్తారు సార్. మీరు DTCPలు ఇచ్చారు ఇవన్నీ కూడా. అవును సార్. అంటే దీనికి నన్ను అడిగితే సార్ మీకు ఇచ్చిన లిమిట్ కన్నా కూడా మించే లిమిట్, డెవలప్మెంట్ టోటల్గా లిమిట్ దాటే సార్. ఇక్కడ ఉన్న దాంట్లో 3 పార్కులో దాదాపుగా మేజర్ ల్యాండ్ దీనికి అలాట్ చేయడం జరిగింది. మరి డెవలప్మెంట్ విషయంలో కూడా టోటల్గా బీటీ రోడ్లు కావండి, టోటల్గా సీసీ రోడ్లే. ఇప్పుడు ఎవరైతే ప్లాట్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారో ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే ఉండొచ్చు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. 400 మీటర్ల దూరం నుంచి మీకు ఆర్టీసీ బస్సెస్, తర్వాత ఆటోలు రన్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ హైవే దగ్గరలో ఉన్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా చక్కగా ఫెసిలిటీ ఉంది సార్. తక్కెలపల్లి దగ్గర కూడా సార్ మేము ఒకసారి ఆగి ఒక క్లిప్పింగ్ తీసుకుంటున్నాం, మీకు కూడా ఇస్తానండి ఆ క్లిప్పింగ్. ఆడ ఎంతమంది అంటే సార్ ఆటోలు కానీ బస్ స్టాప్ కానీ బస్సులు కానీ చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా ఉన్నారు సార్. అవును సార్. సార్ ఇది ఇంకోటి మనకి ఈ లొకేషన్ తక్కెలపల్లి అనేది కూడా మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇటు మనకి మాల్కి కానీ యాచారం కూడా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మనకి మాల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది, యాచారం కూడా ఎంత డిస్టెన్స్ వస్తుంది? కరెక్ట్గా మాల్ తర్వాత యాచారం మధ్యన ఉన్నాం సార్. మనం యాచారం వచ్చేసి 5 కిలోమీటర్స్, ఇటు మాల్ వచ్చేసి కూడా మనకు 5 కిలోమీటర్స్, రెండింటి మధ్యన ఉన్నాం సార్. ఏదైతే సాగర్ హైవే ఉందో అది గవర్నమెంట్ ప్రపోజ్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా డెవలప్ చేస్తున్నారండి. అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు సాగర్ హైవేని వయా మునుగోడు ద్వారా అమరావతి క్యాపిటల్ కనెక్ట్ చేస్తూ ఫ్యూచర్ సిటీ టు కాకినాడ బందర్ పోర్ట్ వరకు ఆ రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నారు సార్. ఇదంతా కూడా మనకి సరౌండింగ్స్ లో జరిగే డెవలప్మెంట్స్ సార్. అయితే సార్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కి బాగానే ఉంది. అవును సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంది సార్. ప్రాజెక్ట్ లో మనకి ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సార్? లీగాలిటీగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. అది లీగాలిటీ కూడా ఒకసారి ఇవ్వండి సార్. అది లీగాలిటీగా దాదాపు కాసరా పహాణి అంటే తెలుసు కదా, సుమారు 1955 నుంచి ఎన్ని చేతులు మారాయో అదంతా దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ప్రతి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు బ్యాంకింగ్ లోన్స్ కానీ తర్వాత రేపొద్దున కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడైనా లోనింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ఈ డాక్యుమెంటేషన్ 1955 నుంచి టోటల్గా. తర్వాత మాకు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటారు, ఇమీడియట్ గా దీంట్లో ఎవరు నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ లేరు, ఎవరు లేరు, సింగిల్ ఓనర్ అండి. ఇమీడియట్ గా అతను నేను ఇవాళ నేను డబ్బులు కడుతున్నా నాకు రిజిస్ట్రేషన్ చేయండి అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఉంది సార్. అంటే కంపెనీ MD ఒకరే ఉన్నారండి. నో పార్ట్నర్స్ దీంట్లో, ఎవరికి మేము మార్కెటింగ్ ఇవ్వలేదు కాబట్టి అందుకనే రేట్ కూడా చాలా తక్కువగా మనం కస్టమర్స్కి అందజేస్తున్నాం సార్. అయితే సార్ ఇప్పుడు మనము లీగాలిటీ గురించి కూడా చెప్పినాం, ఇంకా మిగతా వీడియోలకు కూడా వెళ్ళే ముందు మీరు ఇప్పుడు రేట్ కూడా తక్కువ అన్నారు, డైరెక్ట్ మార్కెటింగ్ లేరు అన్నారు. సరౌండింగ్ లో రేట్ ఎంత నడుస్తుంది, మన ప్రాజెక్ట్ రేట్ ఎంత నడుస్తుంది చెప్పండి సార్. దాదాపుగా ఫ్యూచర్ సిటీలో అండి ఈ పక్క మనం సాగర్ రోడ్లో కానీ ఈ పక్క మనము మీర్ఖాన్పేట ఏరియాలో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా 16,000 18,000 ఉందండి. అయితే ఇక్కడ మేము ఓన్లీ 11,000 మాత్రమే, 11,000 చెప్తున్నాం. ఓన్లీ 11,000. ఇది మనకి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి సార్. ఈ గ్రీనరీ మెయింటెనెన్స్ గురించి 2 మనుషులు కంప్లీట్గా వాటర్ పెడతారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే టోటల్ గేటెడ్ కమ్యూనిటీ అండి. టోటల్ మీరు గమనించి ఉంటారు, టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, 5 years మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత ఇందులో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ అసోసియేషన్ ఫామ్ చేస్తారు, ఎందుకంటే మాది ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా ఉంది, మళ్ళీ పక్కన ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎంత అవుతుందో సుమారు మళ్ళీ 19 acres మనకు ఎక్స్టెన్షన్ పార్ట్లో ల్యాండ్ వస్తుంది కాబట్టి ఇది అతిపెద్ద టౌన్షిప్ తయారవుతుంది సార్. ఇది సార్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నారు కదా, గేటెడ్ కమ్యూనిటీ అనే క్లబ్ హౌస్ గురించి కూడా అడుగుతారు. దీంట్లో మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఉందండి. ఇప్పుడు మనకు మొత్తం 3 పార్కులు ఇచ్చాము. నించున్నది ఫస్ట్ పార్కు, సెకండ్ పార్క్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఇచ్చాము, తర్వాత థర్డ్ పార్క్ 1 acre పైబడి 3వ పార్క్ ఇచ్చాము. దీంట్లో అందులో క్లబ్ హౌస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే ప్రైస్ చెప్పిర్రో ఇది ఫిక్స్డ్ ఉంటుంది, నెగోషియేషన్ ఉంటుంది, అది కూడా చెప్పండి సార్. ప్రైజ్ ఫిక్స్డ్. ఎందుకు ఫిక్స్డ్ అని అంటున్నానంటే దీంట్లో ఓనర్ ఒకరే, తర్వాత ఎవరికి కూడా మేము మార్కెటింగ్ ఇవ్వలేదు సార్. బయట వాళ్ళకి మార్కెటింగ్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మార్కెటింగ్ సంబంధించిన ఇన్సెంటివ్స్ అవి ఉంటాయి. ఇలా లేకుండా డైరెక్ట్ గా మేమే
సేల్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రైస్ ని కస్టమర్ కి తగ్గించేసేసి ఈ ఏరియాలో ఉన్న రేట్ల మీద ఓన్లీ 11,000 రేటు ఫిక్స్డ్ రేట్తోనే మనం సేల్ చేస్తున్నాం. సుమారు ఒక గజం మీద 7,000 హైయెస్ట్ రేట్లు ఉన్నాయి ఇక్కడ మనకు పక్కనే, పేర్లు చెప్పొద్దు కానీ సుమారు 18,000 ఉన్నాయి. ఒక మన ప్రాజెక్టులోనే 11,000 మాత్రమే ఫిక్స్డ్ గా ఇచ్చేస్తున్నాం సార్. సార్ ఈ 11,000 మనకి లోన్ ఎంత వరకు కూడా రావచ్చు? లోన్ 60% వరకు లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే, డిటిసిపి అనుమతులు ఉన్నాయి, డిటిసిపి అనుమతులు, రేరా అనుమతులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 60% లోన్ వాళ్ళకు అవైలబిలిటీ వస్తుంది సార్. చాలా మంది మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఉంటారు సార్. ఈ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి మంచి కోర్పాట్లో ఈ లేఅవుట్ వచ్చేసి కరెక్ట్ ప్రైజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే 11,000 అన్నారు కదా సార్, 200 స్క్వేర్ యార్డ్స్ మినిమం అన్నారు. కేవలం ఒక 22 లక్షలు కట్టుకోగలిగితే వాళ్ళకి ఇక్కడ ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. దాంట్లో మనకి లోన్ కూడా వస్తుంది, లోన్ ఫెసిలిటీ కూడా. అయితే సార్ ఇప్పుడు ఈ స్టేజ్ లో మనకి 11,000 ఉంది. మనకి నెక్స్ట్ 5 years అనుకోండి, ఈ డెవలప్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. మనకి ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు? అప్రిషియేషన్ 5 years కూడా అక్కర్లేదు, డబుల్ కావడానికి 5 years కూడా అనక్కర్లేదు సార్. తర్వాత రీసేల్ కూడా చేయిస్తాం మేము కస్టమర్ పక్క. అంటే రీసేల్ గ్యారంటీ ఇస్తారా? రీసేల్ కూడా మేము ఎవరైతే కస్టమర్ ఇక్కడ తీసుకున్నారో వాళ్ళకు 3 years తర్వాత వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళకో వాళ్ళకి ఏదైనా అవసరాలకు వస్తే రీసేల్ కూడా చేయిస్తాం. ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కావాలనుకుంటే ఫ్యూచర్ సేల్ చేసి ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అప్పుడున్న మార్కెట్ వాల్యూ, అప్పుడున్న మార్కెట్ ప్రకారంగా వాళ్ళు పెట్టిన దానికి హైయెస్ట్ రిటర్న్స్ అయితే వస్తాయి సార్ ఇక్కడ. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు సార్? దాదాపు ఒక 2 or 3 years అనుకుందాం. డబుల్ ది రేట్ అయితే పక్కా, అంటే ఖచ్చితంగానైతే మినిమం ఒక 20,000 అయితే అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఆ 20,000 కావడానికి ఎక్కువ సమయం అక్కర్లేదు, 2 years చాలు. ఓకే, ఎవరైతే అంటే మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఒకసారి అయితే మీ ఫ్యామిలీ తోటనైతే రండి ఈ లేఅవుట్కి. ఈ లేఅవుట్కి వచ్చేసి మీరు పర్సనల్ కూడా విజిట్ చేయండి, సరౌండింగ్లో డెవలప్మెంట్స్ చూడండి, కనెక్టివిటీస్ చూడండి. మీరు అవసరమైతే శ్రీశైలం హైవే కూడా వెళ్ళండి, అక్కడి నుంచి కూడా చూడండి ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని. మీకు అక్కడ అమెజాన్ డేటా సెంటర్ కనబడుతుంది, లైఫ్ సైన్స్ హబ్ ఏరియా కూడా చూపిస్తారు, మీకు 330 feet రోడ్ కూడా చూసుకోవచ్చు, FCD ఆఫీస్ కనబడుతుంది, ఇంకా చాలా కూడా డెవలప్మెంట్స్ అండ్ స్కిల్ యూనివర్సిటీ కూడా మనకి అండర్ ప్రాసెసింగ్లో వర్క్ అన్నది నడుస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుందన్న అష్యూరెన్స్ మీకే కలుగుతుంది. ఇవన్నీ చూసినాక లేఅవుట్కి విజిట్ చేయండి. అలాగే మీరు విజిట్ చేసినాక కూడా మీరు అవసరం అనుకున్నట్టయితే సరౌండింగ్లో కూడా ప్రైజెస్ అనేది ఎంక్వైరీ చేసుకోండి, మంచి కాంపిటేటివ్ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి డెవలప్మెంట్ విషయంలో ఏ స్టేజ్లో ఉంది, మనకి ఎప్పటి వరకు డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుంది? డెవలప్మెంట్ దాదాపుగా 70% కంప్లీట్ చేసి అయిపోయిందండి. ఇది ఆగస్ట్ ఎండింగ్ కల్లా టోటల్గా కంప్లీట్ అయిపోయి, ఎందుకంటే దాదాపుగా దీంట్లో 70% సేల్స్ కూడా కంప్లీట్ అయినాయి, ఓన్లీ 30% ఉన్నాయి. ఫైనల్ ఎల్పి ఏదైతే ఉందో మార్టిగేజ్ కూడా రిలీజ్ కాబోతుంది ఆగస్ట్లో. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ అయిపోయి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా మనకు పక్కనే ఉంది సార్. ఓకే, ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నాం. అంటే మనకు మిగిలిన వర్క్ ఏముంది సార్ దీంట్లో కంప్లీట్గా ఇప్పుడు మిగిలింది CC రోడ్లో ఒకటి మిగిలింది సార్. టోటల్గా ఇదంతా లెవెలింగ్ చేసేసి అన్ని ప్లాటింగ్ నెంబర్స్ అంతా ఇచ్చేసేసి ఫుట్పాత్లు కలరింగ్ ఆ ఫైనల్ గా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అంటే మా ఫినిషింగ్ వర్క్ ఉంది. ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి, దాని కలర్ స్టేజ్ లో ఉంది, పెయింటింగ్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ బుద్ధ స్టాచ్యూని ప్రపోజ్ చేస్తున్నాం సార్ ఈ సెంటర్ లో. ఇది చౌరస్తా సెంటర్ మిడిల్ లో. అవును సార్. అయితే సార్ ఇప్పుడు మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నారు కదా, మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రికాషన్స్? సెక్యూరిటీ పరంగా ఒక 5 సంవత్సరాల వరకు 5 years గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఉంటుందండి. మరి ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఆల్రెడీ రెసిడెన్షియల్ డెవలప్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ అసోసియేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. యాక్చువల్గా అయితే పర్మిషన్స్ DTCP అయినప్పటికీ మనకి ఇదంతా కూడా పరిధిలోకి వచ్చేసింది ఆల్రెడీ. అయితే అండి ఇంకో విషయం కూడా ఏంటంటే మనకి టోటల్ ల్యాండ్ మొత్తం కూడా రెడ్ సాయిల్ అండి. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మంచి మీ యొక్క ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ డైమెన్షన్స్ కూడా మంచిగా వచ్చినాయి కదండి, 36-50. మీరు అవసరమైతే డూప్లెక్స్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తుంది కాబట్టి మీరు ఒక 5 years వెయిట్ చేసింది అనుకోండి, ఈ ఎంప్లాయ్మెంట్ జోన్కి తగ్గట్టు మీరు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న G+1 కానీ G+2 వేసుకున్నా కూడా మీకు రెంటల్ ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి. మీరు కావాలనుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా, లేదంటే రెంటల్ పరంగా ఏ విధంగా అయినా కూడా ఇది ఒక మంచి సూటబుల్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సార్ ఇందులో మనకి ఏ ఫేసింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? టోటల్గా ఫేసింగ్ అంతా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి సార్ ప్లాట్లన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఒకసారి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకొని వీడియో ఏం చేద్దాం పదండి. సార్ ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో మనకి ఏమేమి వచ్చిందో కూడా చెప్పండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో మనము వ్యూ పాయింట్ ఒకటి తీసుకున్నాం సార్ అక్కడ. తర్వాత షటిల్ కోర్ట్ ఒకటి ఇచ్చాం. ఆ తర్వాత చిల్డ్రన్స్ సంబంధించిన గేమ్స్, వాళ్ళకేంది క్రాడిల్స్ కానీ పిల్లలు ఆడుకునే అంటే అవుట్డోర్ ఎమ్యూనిటీస్, ఇవన్నీ కూడా అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూసుకోవచ్చండి. మనకి నేచర్కి దగ్గర ఉంటుంది. మనకి ఒకసారి లేఅవుట్ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఒకసారి చూసుకుందాము. టోటల్ కూడా రెడ్ సాయిల్ అండి. ఒకసారి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గరకు వచ్చామండి. చూసుకోవచ్చు, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది. మంచి గ్రీనరీ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారండి ప్రాజెక్ట్ మొత్తం కూడా.
గేటెడ్ కమ్యూనిటీలో తక్కువ బడ్జెట్లో దట్టు మనకి ఎఫ్సిడిఏ పరిధిలో డిటిసి నామ్స్ తోటని మనకి గేట్వే అయినటువంటి తక్కెళ్ళపల్లిలో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీకి ఇది ఒక సరైన ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనుకోవచ్చండి. సార్ చెప్పేది ఏంటంటే జస్ట్ 2 ఇయర్స్లోనే మీకు ఒక 20,000 వరకు, అంటే ఇప్పుడు 11,000 చెప్తారు కదా, పర్ స్క్వేర్ యార్డ్ మీద 9,000 వరకు అప్రిషియేషన్ అన్నది కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారండి. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా కూడా పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో చేస్తుంటారు కదండి, అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీరు ఇమీడియట్గా సేల్ చేసుకోవాలన్నా కూడా సార్ వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళే అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా సేల్ కూడా చేసి ఇస్తానని కూడా చెప్తున్నారండి. డాక్యుమెంటేషన్ పరంగా చూసుకున్నా కూడా 1955 నుంచి ఉందండి. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో సార్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నానండి, సార్ వాళ్ళకి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.